ఆన్లైన్ బూచాడి ఆట కట్టించండిలా పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్ కన్సోల్స్ పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలంటున్న టీజీసీఎస్బీ మరి గేమింగ్ యాక్చువల్గా ఈ గేమ్లు ఆడుతున్నారు ఏంటిది ఫోన్ చూస్తాడు ఫోన్ చూసేసి గేమ్లు ఆడుతుంటాడు గేమ్లు ఆడేది కొట్ర తప్పించుకుంటూ అని చెప్పేసి చిన్న డబ్బులతో స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఏమైతుంది ఇది ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఇంతకుముందు ఏదో ఉండే కదా అది ప్రమాదకరమైన గేమ్ అదే భరత్ అది ఇట్లా ఉంటుంది ఇట్లా గంటలతో ఆడుతూ చూడు పబ్జీ ఇగో ఈ పబ్జీ ఉండే ఈ పబ్జీతో దీంతో ఏమవుతుందంటే పిల్లల మానసిక స్థితి కూడా మారిపోతుంది మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు దీంతో మొత్తం కూడా ఒక మానసికంగా ఇబ్బంది పడడంతో పాటు వాళ్ళు క్రూరంగా కూడా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే వీడు మొత్తం కొట్టేదంతా కూడా ఇట్లా కొట్టొచ్చు చంపేయొచ్చు అనేటువంటి ఒక దాంట్లో ఉంటారు తర్వాత ఇక్కడ మొత్తం ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు అడిక్ట్ అయిపోయి వాళ్ళు పబ్జీ ఆడుతున్నారా లేకపోతే పిబ్జీ ఆడుతున్నారా ఇంకో దానికి పబ్జీని బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త గేమ్లు వచ్చేసినాయి వాటిని ఆడుకుంటా ఉన్నారు కాబట్టి పిల్లలపైన ఒక నిఘా వేసి పెట్టండి చాలాసార్లు చెప్తా ఉన్నాం మనం పిల్లలపైన 100% నిఘా వేసి పెట్టాలి వాడు గంజాయి తాగుతున్నాడా లేకపోతే ఏమైనా డ్రగ్స్ తీసుకుంటుండా లేకపోతే ఈ బిబ్జీలు ఏమైనా ఆడుతున్నాడా లేకపోతే ఆన్లైన్ వ్యసనాలకి ఏమైనా బానిస అవుతున్నాడా ఇంకా ఆన్లైన్లో ఇంకేమైనా చాట్ చేస్తున్నాడా ఇవన్నీ కూడా ఒక కంట కనిపెట్టండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మేము చూడంలే మేము మా పని మేము చేసుకుంటామంటే వాని పని బాడీ చేసుకుంటాడు మీకే దెబ్బ పడతా లెక్క కాబట్టి జాగ్రత్తగా ఉండండి చాలా ఇంపార్టెంట్ ఇది అయితే విషయం ఏంటంటే హైదరాబాద్ అంబర్పేటకు చెందినటువంటి ఓ ఇంటర్ విద్యార్థి 16 సంవత్సరాల నాడు ఆన్లైన్ ఆటకు అలవాటు పడ్డాడు తర్వాత బానిసగా మారాడు తొలుత తన తాత సెల్ ఫోన్లో 1500 రూపాయలు వెచ్చించి గేమ్లు ఆడిన అతడు తర్వాత తల్లి బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపులు మొదలుపెట్టాడు ఓసారి ఆమె నగదు ఉపసంహరణ నిమిత్తం బ్యాంకుకు వెళ్ళగా 27 లక్షల రూపాయల సొమ్ము విత్డ్రా అయినట్టు తెలియడంతో హతాశురాలైంది తన పేరిట ఉన్న మరో బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా అందులోనూ 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా బాలుడి నిర్వాకం బయటపడ్డదట చూసుకోరు 27 లక్షలు 9 లక్షలు 1500తో మొదలైన లంగ కథలన్నీ లక్షలకు ఖతం అయిపోతాను